మీరేం అడుగుతారు కషి గారు? మీరు చెప్పండి. ఏమైనా అడగాలనుకుంటాను అనిపిస్తుంది. మీరు ఇలానే ఎప్పటికీ అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి. బికాస్ ఆ హెల్ప్ వల్ల కొంతమంది లైఫే మారొచ్చు. అలా సో ఈ హెల్ప్ కంటిన్యూ చేయాలి. నాకు అని చెప్తా. అది చాలా ఇష్టం. ఐ లవ్ బీయింగ్ లైక్ ఏమంటారు దాన్ని? బినిమలెంట్, పరోపకారి. ఓకే. లైక్ కొంచెం హ్యూమన్ బీయింగ్ అలా బీయింగ్ హ్యూమన్ యాక్చువల్లీ. Yes, whatever. But నాకు అది చాలా ఇష్టం. అలా అందరికి హెల్ప్ చేస్తూ అందరికి చేస్తే మనకి గాడ్ బ్లెస్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం చాలా బాగుంటుంది. ఓకే. విజయ్ దేవరకొండ గారు కనిపిస్తే ఏం అడుగుతారు? అంటే చెప్పారు కదా ఫేవరెట్ హీరో అని. అవును, పర్లేదు, ఒక హీరోయిన్ గా సినిమా చేశాను సార్ కొత్తది. హీరోయిన్ గా సినిమా ఆబ్వియస్లీ వస్తే చేస్తాను, అదేం లేదు. ఎంతమంది ఎంతమంది క్రష్ ఎంతమంది క్రషెస్ ఉన్నారని అడుగుతారు. ఆయనకా లేదా ఆయన మీద వాళ్ళకా? ఆయన ఆయనకి ఎవరి మీద ఉంది ఉందో అడుగుతారు. ఓకే, అండ్ ఈవెన్ చెప్పండి. రియల్ గా రష్మికతో ఓ రిలేషన్ ఉన్నాడా అని అడుగుతా. సూపర్. రియల్ గా రష్మిక మందనతో రిలేషన్ లో అంటున్నారు ఉన్నారా ఏంటండి అని అడుగుతారు. అంటున్నారు ఏంటి? ఒకటే టూర్ కు లేకపోతే వెళ్తారు. చెప్పండి, నేను పర్లేదు చెప్పొచ్చు, ఏం కాదు. ఒకటే they'll go for same tour or same state or something. They'll go for same vacation. Okay. They'll keep separate posts. Okay. Ala privacy, that's a private life. Even see, fans are waiting to see as them as couple. ఓకే, డన్ గ్రేట్. ఫ్యాన్స్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు ఏం చెప్పాలి? ఏం అడగాలనుకుంటున్నారు? కొన్ని మీరు చెప్పండి. కంటిన్యూ డూయింగ్ ద గుడ్ వర్క్స్. గుడ్ వర్క్స్. ఏం అడగా చెప్పేదేం లేదు. ఐ జస్ట్ వాంట్ హిమ్ టు డూ కంటిన్యూ డూయింగ్ హిస్ గుడ్ వర్క్స్. చెప్పండి, చేసేయండి, చేసుకుంటూ వెళ్ళిపోండి సార్ అంటారు. Yes. మేము ఇంకా మేము ఉంటాం అంటారా? ఓకే అన్న, మీరు చెప్పండి. అంటే మీరు ఏంటంటే సరే అడదంటే స్టార్టింగ్ నుంచి ఆయన జర్నీ చూస్తూ ఉన్నారు. ఇన్ కేస్ రీసెంట్ గా డిప్యూటీ సీఎం అయ్యారు, సినిమాలు ఇటు అండ్ నెక్స్ట్ పొలిటికల్ రెండు బ్యాలెన్స్. మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన గురించి? చెప్పాలి అంటే చాలా చెప్తాను, నేను అర్థగంట చెప్తాను. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే అదే ఐ మీన్ ఒక యాక్టర్ గా తను చేశాక తనకు వచ్చిన పాపులారిటీని ఒక మంచి కోసం వాడుతున్నాడు చూసారా, విచ్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్. అది అంటే మీన్ ఈ కెన్ లగ్జరీగా రోజుకి 2 కోట్లు ఏదో తీసుకుంటున్నారని విన్నాం. సో అలాంటి వ్యక్తి హ్యాపీగా బతుకోవచ్చు. సో యూ కెన్ హ్యావ్ ఎ 7-star లైఫ్. బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఏదో చేద్దామని మంచి ఉద్దేశం ఏదైతే ఆ ఉద్దేశం ఉంది కదా, అది నాకు చాలా నచ్చుతుంది. అంటే మంచి జరుగుతుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఆయన చేయాలనే తపన ఉంది కదా, ఆ తపన చాలా గొప్పది. అది ఆయనలో చూసాను నేను. ఓకే, సో అది నాకు ఇన్స్పిరేషన్ ఆల్ ద టైమ్. అడగాలనుకునేది అదే, ఈ జర్నీ అంటే మీన్ అంటే ఇది జరగాలంటే చాలా మందిని హ్యాండిల్ చేయాలి, చాలా మందిని మేనేజ్ లైక్ అంటే వెనకాల అంటే ఆయన విపరీతమైన ఫాలోయింగ్ అది. సో అంత ఫాలోయింగ్ ని మంచి చేయాలనే తనకున్న ఉద్దేశంతో 2 మర్జ్ చేసి పొలిటికల్ కెరీర్ ని పక్కన పెట్టేసి పొలిటికల్ లైఫ్ లోకి వెళ్ళి చేస్తున్నారు. సో విచ్ ఇస్ ఆయన అడిగేది ఏం లేదు, ఆయన ఆల్రెడీ చాలా కరెక్ట్ గా చేస్తున్నారు. నేను ఏదైతే ఒక వ్యక్తి ఒక స్టార్ ఏది చేయాలని కోరుకుంటానో ఎగ్జాక్ట్ గా ఆయన అదే చేస్తున్నారు. అడగడానికి ఏం లేదు, చెప్పడానికి అయితే నేను ఇది చెప్తాను. సో హీఈస్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇలాగే సీఎం అయి నెక్స్ట్ వీలైనంత మందికి మంచి చేసి చేయాలనేది నాకు. మీరు చెప్పండి కశ్యప్ గారు. పవన్ కళ్యాణ్ సార్ మన తెలంగాణ సీఎం అయితే ఇంకా బాగుంది. ఇంకా తర్వాత షిఫ్ట్ అవుతారు. కొంచెం జెలసీ ఉంది నాకు ఆంధ్ర వాళ్ళ మీద. ఎందుకో పవన్ కళ్యాణ్ సార్ ని తీసుకెళ్ళిపోయారు. ఓకే, వస్తున్నారులేండి, ఆయన సినిమాలు చేస్తున్నాడు. మన సినిమా కాదు, యాజ్ అ పొలిటీషియన్. సారీ. ఓకే, సో నేను సార్ ని పర్సనల్ గా చూసాను. లైక్ భీమ్లా నాయక్ మూవీలో చేశాను నేను. చేశారా? ఓకే. సో సార్ హ్యూమానిటీ ఇస్ ఆసమ్. నాకు బటర్ఫ్లైసే చెప్పాలంటే. చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ సార్. ఎప్పుడు అలానే చెయ్యాలి, ఇంకా చేస్తూనే ఉండాలి. అండ్ మెగాస్టార్ ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ సార్ వల్లే ఏమంటారు, పవన్ కళ్యాణ్ సార్ వల్లే ఇంకా
అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్న దాంట్లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అంటే మనకి ఈవెంట్ కూడా పెట్టి పెద్ద మంచి సెలబ్రేషన్స్ అయితే ఈవెన్ చేశారు. రీసెంట్ గా కనకదుర్గమ్మ టెంపుల్ అవునవును, తిరుపతి టెంపుల్ కి అది తిరుపతి రహస్యాల చేశారు. అండ్ అంత పొలిటీషియన్ అయ్యుండి నేమ్ ఉండి అవునవునవును సింపుల్ గా ఉంటారు. సింప్లిసిటీ చాలా సింపుల్ సిటీ. ఐ లవ్ దట్ సింపుల్ సిటీ. అలానే ఉండాలి. అండ్ ఈవెన్ మొత్తం అప్పుడు సార్ పొలిటీషియన్ అయ్యాక ఆ వీడియో ఏదైతే పెట్టారో ఇన్స్టాగ్రామ్ లో, అవునవునవును ఐ ఫీల్ లైక్ సెల్యూట్. ఓకే అంత బాగా నాకు అసలు ఆ రోజు అంత చాలా హ్యాపీ, చాలా సార్ మీద ఇంకా గౌరవం, ఇంకా రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ అయిపోయింది. ఓకే ఐ ఫీల్ లైక్ సూపర్, దిస్ ఇస్ ద మూమెంట్. గ్రేట్.